నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయి, భారీ కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఎప్పటి నుంచో ప్రచారం అయితే వస్తుంది. మరీ ముఖ్యంగా ఆ విషయానికి అయితే వచ్చేసరికి కేసీఆర్ కి, హరీష్ రావుకి అండ్ ఈటలకి ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో కమిషన్ అయితే వాళ్ళని విచారణకి రమ్మని చెప్పింది. ఫస్ట్ కేసీఆర్ వెళ్లాల్సింది, కానీ కేసీఆర్ వెళ్లకుండా నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి కేసీఆర్ చెప్పడము అది అయిపోయిన తర్వాత రీసెంట్ గా ఈటల అయితే వెళ్ళి విచారణ హాజరవ్వడం జరిగింది. హాజరైన అనంతరం కూడా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు హరీష్ రావు కూడా విచారణకైతే వెళ్ళబోతున్నారు. మరి ఈ అంశాల మీదకి వచ్చేస్తే హరీష్ రావు నిన్న దీని గురించి అంటే మొన్న రీసెంట్ గా జరిగిన దాంట్లో అతను ఒక ప్రెస్ మీట్ పెట్టడం, బీఆర్ఎస్ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏవైతే మ్యారేజ్లు ఉన్నాయో ఆ మ్యారేజ్ కి సంబంధించినంత వరకు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి అదిగా సరిపోనట్టు ఈ రోజు విచారణకు కూడా వెళ్ళబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది విచారణలో అనేది అయితే తెలియాల్సి ఉంది. మరి అదే విధంగా ఏదైతే మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా బ్యారేజ్లపై ప్రశ్నలు అడిగే ఛాన్సెస్, సో ఆ ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకనంటే అతను గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి మొత్తంగా కూడా కేసీఆర్ అండ్ తర్వాత హరీష్ రావు వీరిద్దరు కూడా మొత్తం వాళ్ళే అయి చూసుకోవడం అనేది జరిగింది ఆ ప్రాజెక్ట్ అంతా కూడా. దానికి సంబంధించినంత వరకు అయితే వాళ్ళు ఇప్పుడు విచారణకు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి అదే విధంగా అప్పట్లో ఆర్థిక శాఖకి పనిచేసిన ఈటలను కూడా పిలిచి విచారణ అయితే చేపట్టారు. దీని గురించి అయితే తుమ్మల అయితే కొన్ని అంశాలు అయితే చెప్పడం అనేది జరిగింది. లేదు కావాలని చెప్పి కేసీఆర్ ని సేవ్ చేస్తున్నారు ఈటల అని చెప్పి కూడా కొన్ని వార్తలు చెప్పడము అంటే ప్రెస్ మీట్ పెట్టి మరి బహిరంగంగా చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఈటల ఏం మాట్లాడారో చూద్దాం. అందరితో కేసీఆర్ సంతకాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి నిర్ణయం పైన ఆయనను కాపాడాల్సిన అవసరం నాకు లేదు. మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏదీ జరగదు. త్వరలో జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు బయట పెడతా ఎంపీ ఈటల. సో ఎంపీ ఈటల అయితే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు, అదంతా తెలుసు. మరి అదే విధంగా మొన్న రీసెంట్ గా ఆయన విచారణకు కూడా హాజరవ్వడం జరిగింది. విచారణకు హాజరైన తర్వాత ఈటల ఏం మాట్లాడారు అనే విషయాల మీదకి వచ్చేస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉన్న అంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ లో మంత్రి పదవులను అనుభవిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, తుమ్మలాన్ని చెప్పండి, మొత్తం కేసీఆర్ ని కాపాడే ప్రయత్నాలు అయితే ఈటల చేస్తున్నాడు. అదే విధంగా కావాలని అబద్ధాలు చెప్తున్నారు. మా దగ్గర నుంచి ఎవరు ఏ సంతకాలు తీసుకోలేదు, కమిటీ అంటే క్యాబినెట్ వరకు కూడా రాలేదు. వాళ్ళు ఒక సబ్ కమిటీ వేసుకున్నప్పుడు మాత్రమే మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, అంతవరకే కానీ మాకెవరికి సంబంధం లేదు. క్యాబినెట్ అంటే కాళేశ్వరంకి క్యాబినెట్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా గతంలో చెప్పడం. మరి ఈ విషయానికి వచ్చేసరికి ఈటల ఇంకా ఏమనాల్సి వచ్చింది అని అంటే మాత్రం, లేదు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు క్యాబినెట్ కి కూడా వచ్చింది. క్యాబినెట్ కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మంత్రి, అందులో ఉన్న క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టారు అని చెప్పి కూడా ఈటల చెప్తున్నారు. రైట్. సో అన్ని బయట పెడతా, ఏం జరిగింది అనేది చూద్దాం. ఎందుకంటే నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అనేది జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలను బయట పెడతానని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం చేపట్టినప్పుడు తాను ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఉపసంఘం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లేదని తెలిపారు. సో అందరికీ ఏంటిది అనంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎవరు అని అంటే కేసీఆర్, తర్వాత హరీష్ రావు అని చెప్పి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. మరి అదే విధంగా ఈటల ఏం చెప్పారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకనంటే ఆయన చెప్పింది ఏంటి, ఇప్పటిదాకా అందరికీ తెలిసినంత వరకు మొత్తానికి వాళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఒక స్పష్టత రావడం ఏంటిదంటే, కమిటీ కాకుండా క్యాబినెట్ లో ప్రతి ఒక్క మంత్రి కూడా దానికి సంతకం పెట్టారు, ప్రతి ఒక్క మంత్రి కూడా దానికి ఆమోదం తెలిపారు అనే విషయం గురించి అయితే ఇక్కడ డిస్కషన్స్ రావడం అనేది జరిగింది. సో కేసీఆర్ ని నేను కాపాడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క నిర్ణయం కూడా అందరు కలిసే తీసుకున్నారు అని చెప్పి స్పష్టంగా ఈటల చెప్పడం జరిగింది. మరి ఈ విషయానికి వస్తే, నువ్వు కావాలని కేసీఆర్ ని కాపాడుతున్నావు అనే విమర్శలు
కాంగ్రెస్ నేతలైతే ఈటలనైతే చేయడం అనేది జరుగుతుంది. మరి ఇదే విషయం మీద ఈటల మాట్లాడుతూ స్పందిస్తూ ఏం చెప్పారంటే, నేను ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు, ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు అయితే చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కాళేశ్వరంలోని అనేక ప్రాజెక్టులు రీడిజైన్లను కేబినెట్ సబ్ కమిటీ సూచించిందని పేర్కొన్నారు. సో కాళేశ్వరంలో ఏదైతే రీడిజైన్లు చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అన్ని కూడా ఎవరు చేశారు ఏంటి అని అంటే సబ్ కమిటీ చేసింది. చేంజెస్ ఏవైతే చేసిందో అదంతా కూడా సబ్ కమిటీ చేసిందని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం అసలు కేబినెట్ ముందుకే రాలేదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, ఆయన తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. మంత్రివర్గాల్లో చర్చించకుండా ప్రభుత్వంలో ఏది జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో చర్చించకుండా ప్రభుత్వం ఏది జరగదని గుర్తు చేశారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేబినెట్ చర్చించలేదనడం ఆయన అబద్ధాలకు నిదర్శనమన్నారు. ప్రాజెక్ట్ విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై కేసీఆర్ అందరితో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయం అప్పటి మంత్రులు తుమ్మల, జూపల్లి, కడియం శ్రీహరిలకు కూడా తెలుసని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సో మరీ ముఖ్యంగా ఏంటిది అని అంటే, మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదు, అంత అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఈటల గతంలో ఈటల అని అన్నారనమాట. సో ఈటల దానికి జవాబుగా ఏమిచ్చారు అని అంటే, లేదు మేమందరం సంతకాలు పెట్టాము, కేసీఆర్ సంతకాలు తీసుకున్నారు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఈటల చెప్పడం జరిగింది. మరి ఈ విషయం గురించి అదే కాకుండా కాంగ్రెస్ అంటే అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు మొత్తంగా ముగ్గురు ఎవరెవరు ముగ్గురు అని అంటే మాత్రం జూపల్లి కానివ్వండి, తుమ్మల కానివ్వండి, లేకపోతే కడియం శ్రీహరి, వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. అందులో ఇద్దరు కూడా మంత్రి పదవులు వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, అక్కడే స్పష్టత వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ విషయం ఇంకా ఎక్కడికి వెళ్ళబోతుంది ఏంటి, అదే విధంగా ఏమన్నారనంటే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కేసుని మీరు సిబిఐకి ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇది ఎటు నుంచి ఎటు తిరుగుతుంది, హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ఏదైతే వచ్చిందో అదే విషయం గురించి ఏం చెప్పబోతున్నారు కమిషన్ కి అనేదైతే అందరూ కూడా దాని గురించి వేచి చూస్తున్నారు. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.